పచ్చిమిరపకాయలు వేయాలి, కొత్తిమీర వేయాలి, దంచి వేయాలి, ఉప్పు వేసినాక దంచాలి. దాంతో పాటు విసికి జల్లట్లో వడగట్టాలి. పచ్చిమిరపకాయలు నూరుకొని వేసుకోవాలి. ఇగో నీళ్ళు వేస్తుంది. కలిపి ఉల్లిపాయలు ఉప్పు వేసుకొని తీసుకొని వేయాలి. ఇగో పచ్చిపుచ్చులు అల్లం గడ్డ వేసుకోవాలి. అల్లం ఉల్లిపాయలు టవ్ వెలిగిస్తున్నా. నూనె వేడెక్కినాక జీలకర్ర ఆవాలు వేయాలి. పువ్వు వేడైనాక మంచిగా దోరణ వేయాలి. ముట్టి వేస్తుంది. ఇదంతా పోసి అయినాక పచ్చిపుచ్చులో వేసుకోవాలి. ఇలా పచ్చిపుచ్చుల పోసు వేసుకోవాలి. ముసలు చేస్తే బాగానే ఉంటుంది, ముసలు చేస్తే బాగుంటుంది. ఇక కొత్తిమీర కరివేపాకు తింటే బ్రహ్మాండంగా ఉంటుంది.